తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని మావోయిస్ట్ పార్టీ సభ్యురాలు కొవ్వాసి దేవి అలియాస్ సుమిత్ర లొంగిపోయింది. ఎటపాక పోలీస్ స్టేషన్లో రంపచోడవరం ఓఎస్డీ జగదీష్ అడహల్లి సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. అనంతరం ఓఎస్డీ జగదీష్ అడహల్లి మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టు వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని గంగరాజుపాడు గ్రామానికి చెందిన 22 ఏళ్ల కొవ్వాసి దేవి మావోయిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై దళంలో చేరినట్టు తెలిపారు. ఆమె ఛత్తీస్గఢ్లో జరిగిన అనేక హింసాత్మక ఘటనలో పాలు పంచుకుందని, ముఖ్యంగా జనవరి 2024లో ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంపు, జీరాగూడ సిఆర్పిఎఫ్ క్యాంపులపై జరిగిన దాడుల్లో దేవి పాల్గొందని ఆయన వివరించారు. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొవ్వాసి దేవి ముందుకు వచ్చిందని ఓఎస్డీ పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు వారిపై ఉన్న ₹1,00,000 రివార్డును అందజేస్తామని, అలాగే వారి పునరావాసానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం బలహీన పడుతుందని, స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి ప్రభుత్వం ద్వారా తగిన సౌకర్యాలు అందజేస్తామని ఓఎస్డీ జగదీష్ అడహల్లి పునరుద్ధరించారు. ఈ మీడియా సమావేశంలో 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ చేతన్ బిఆర్, 141 బెటాలియన్ ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బయ్య, 212 బెటాలియన్ సుబేదర్ మేజర్ ఎస్బి సింగ్, ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్నప్పరాజు, ఎస్ఐ అప్పలరాజుతో పాటు పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనకి మన ఏఎస్ఆర్ పోలీస్ సమక్షంలో కొవ్వాసి దేవ అలియాస్ సుమిత్ర అనే పార్టీ మెంబర్, పిఎం ర్యాంక్ క్యాడర్ ఒకరు మన సమక్షంలో ఇక్కడ సరెండర్ అవుతున్నారు. ఈమె మెయిన్లీ ఈ కుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్ సుక్మా డిస్ట్రిక్ట్ నుంచి, ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి ఉన్నారు. ఈమె మనకి 2023లో ఎప్పుడు 22 ఏజ్ ఉన్నాయి. అప్పుడు ఈ మొడకం కోసి ఒక ఏసీఎం ర్యాంక్ కుంట ఎలోఎస్ కమాండర్ ఈమెని మోటివేట్ చేసుకుని దళంకి తీసుకువెళ్ళింది, మావోయిస్ట్కి తీసుకువెళ్ళింది. తర్వాత బటాలియన్ హెడ్ క్వార్టర్ కంపెనీలో పనిచేశారు. అండ్ కొంతకాలం వరకు 1 వీక్ వరకు ట్రైనింగ్ కూడా అయిపోయింది. 2023లో ఈమెకి పార్టీ మెంబర్గా ఎలివేట్ చేశారు, అంటే ర్యాంక్ ఇచ్చేశారు. తర్వాత ఈమె మనకి బీజీఎల్ విత్ 5 రౌండ్స్ కూడా క్యారీ చేసి ఉండేది. అలాగే 303 రైఫిల్ కూడా క్యారీ చేసేది, అంటే వాడేది. సో మేజర్గా ఈమె కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసింది. దాంట్లో ధర్మవరం సిఆర్పిఎఫ్ క్యాంప్ అటాక్ జరిగింది 2024 జనవరి. దాంట్లో కూడా ఈమె ఇన్వాల్వ్ అయిపోయింది. దీంట్లో మనకి మేజర్గా 2 మావోయిస్ట్ చనిపోయారు అండ్ ఒక మిలిషియా కూడా చనిపోవడం జరిగింది. జెరగూడ క్యాంప్ అటాక్ జరిగింది జనవరి 2024లోనే. దీంట్లో కూడా ఈమె ఇన్వాల్వ్ అయిపోయింది. దీంట్లో మనకి 3 సిఆర్పిఎఫ్ పర్సనల్ షహీద్ అయిపోయారు అండ్ కొంతమంది మావోయిస్ట్ కూడా దీంట్లో ఇంజూర్ అయిపోయారు. బట్ ఇప్పుడు ఈమె మన దగ్గర వచ్చేసి సరెండర్ అయిపోయింది. ఇది ట్రైబల్స్, సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతున్నారు, మనకి రోడ్ డెవలప్మెంట్ ఆపుతున్నారు, బస్ బర్నింగ్ చేస్తున్నారు. ఇది అన్నీ అగెయిన్స్ట్ డెవలప్మెంట్గా ఉన్నాయి. అక్కడ లోపల ఉన్న ఈ మావోయిస్ట్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది తెలుస్తుంది, ఇది అగెయిన్స్ట్ డెవలప్మెంట్ ఉంది. అండ్ పార్టీ క్యాడర్లు ఉన్నాయి, వాళ్ళ మధ్యనే చాలా డిస్క్రిమినేషన్ ఉన్నాయి. ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ క్యాడర్లు, వాళ్ళు అగెయిన్స్ట్ ట్రైబల్ బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి చాలా ఘటనలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర, మన దగ్గర పోలీస్ దగ్గర వచ్చేసి సరెండర్ అవుతున్నారు. మావోయిస్ట్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళందరూ కూడా మన దగ్గర వచ్చేసి సరెండర్ అయిపోవాలి. అండ్ ఈ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీ సొసైటీ ఏదైతే ఉందో దానికి, డెవలప్మెంట్ వర్క్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి. అండ్ వాళ్ళని ఒక సొసైటీ లాగా మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి తీసుకువచ్చేసి వాళ్ళు కూడా సొసైటీ డెవలప్మెంట్, ఈ ట్రైబల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు కూడా హ్యాండ్ ఇవ్వాలి. సో ఈరోజు ఈ పార్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ మెంబర్ ర్యాంక్ ఉంది కాబట్టి వీళ్ళ మీద 1 lakh రివార్డ్ ఉంటుంది.
సో మనం గవర్నమెంట్ కూడా లెటర్ పెడతాము వీళ్ళు రివార్డ్ కోసం. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం వీళ్ళకి కొద్దిగా మన పోలీస్ తరఫు నుంచి కొద్దిగా బొకే ఇచ్చేసి వీళ్ళకి మనం అభినందిస్తాం.